బిగ్ బాస్‌లో ఇప్పటి వరకు ఆయన రేషన్ మేనేజర్స్ అందరూ ఒక ఎత్తు అండ్ తనుజ మాత్రం ఒక ఎత్తు. డెమాన్ పవన్ కెప్టెన్సీలో ఆల్రెడీ ఒకసారి తనుజ రేషన్ మేనేజర్ అయింది. కానీ చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయి అని చెప్పేసి మధ్యలోనే తీసేసి మళ్ళీ సంజన గారిని ఏశారు. ఇమాన్యుయల్ కెప్టెన్సీలో ఇప్పుడు మళ్ళీ రేషన్ మేనేజర్ అయింది. అండ్ ఇంతకు ముందున్న రేషన్ మేనేజర్స్ దివ్య బానే హ్యాండిల్ చేసింది. అండ్ మాధురి గారు అయితే వచ్చిన 1 వీక్‌కే ఆమెను రేషన్ మేనేజర్ చేశారు. అయినా కూడా అందరికీ ఫుడ్ వచ్చేటట్టు బాగా మేనేజ్ చేసింది అని అనిపించింది. కానీ తనుజ ఏంటో ఉండేదానికంటే ఎక్కువ స్ట్రిక్ట్‌గా ఉంటుంది ఫుడ్ విషయంలో అని అనిపించింది. శ్రీజాకి, భరణి గారికి అయిన టాస్క్ టవర్ టాస్క్. బిగ్ బాస్ మళ్ళీ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు కూడా టవర్ ఎవరిది హైట్ ఉంది చూసి చెప్పమన్నాడు గానీ, బాక్స్‌లో ఎవరిదుంది అని చూసి చెప్పమని లేదు. సో, మాధురి గారు తీసుకున్న డిసిషన్ మాత్రం కరెక్టే అని అనిపించింది. ఇప్పటికి 3 డేస్ నుంచి డెమాన్ పవన్‌ది, రితుది సేమ్ గొడవ కంటిన్యూ అయితుంది. చూస్తున్న మనకే ఇంత చిరాకొస్తుంది. మరి ఇన్ని డేస్ నుంచి సేమ్ ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటున్నారు. మరి వాళ్ళకేం చిరాకు రావట్లేదా అని అనిపించింది. యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి సంజన గారు చాలా డ్రామాటిక్ అనిపిస్తారు. కానీ రితుని పట్టుకొని ఆపడానికి పవన్ ట్రై చేసినప్పుడు వెంటనే వచ్చి చెప్పింది, అలా చూస్తే మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినట్టు కనిపిస్తది బయటికి. అలాంటిది ఎప్పుడు చేయకు నువ్వు అని చెప్పేసి అనింది. యాక్చువల్లీ ఆమె వేరే ఆలోచనలు ఉంది. కానీ డెమాన్‌కి సజెషన్ ఇవ్వడానికి మాత్రమే బయటికి వచ్చేసి చెప్పింది. ఆ విషయంలో మాత్రం సంజన గారు నాకు చాలా బాగా అనిపించారు. దివ్యకి, గౌరవ్‌కి అయితే చాలా పెద్ద ఆర్గ్యుమెంటే జరిగింది. చాలా సీరియస్‌గా కొట్లాడిర్రు అని అనిపించింది. మరి వాళ్ళిద్దరిలో ఎవరిది కరెక్ట్ కామెంట్ చేయండి.